పరిస్థితులు మారినా ప్రభావం విడిచిపోదు. నీ బలం దేవునిదే, నీ బలం దేవునిదే, నీ బలం దేవునిదే, నీ బలం దేవునిదే. పరిస్థితులు మారినా ప్రభావం విడిచిపోదు. పరిస్థితులు మారినా ప్రభావం విడిచిపోదు. నీ బలం దేవునిదే, నీ బలం దేవునిదే. అగ్ని బలము కన్నా మిన్నయైనది, సింహాల బలము కన్నా మిన్నయైనది. అగ్ని బలము కన్నా మిన్నయైనది, సింహాల బలము కన్నా మిన్నయైనది. పరిస్థితులు మారిన ప్రభావం విడిచిపోదు. పరిస్థితులు మారిన ప్రభావం విడిచిపోదు. నీ బలం దేవునిదే, నీ బలం దేవునిదే. వ్యాధి బలము కన్నా మిన్నయైనది, సాతాను బలము కన్నా మిన్నయైనది. వ్యాధి బలము కన్నా మిన్నయైనది, మరణ బలము కన్నా మిన్నయైనది. పరిస్థితులు మారిన ప్రభావం విడిచిపోదు. పరిస్థితులు మారిన ప్రభావం విడిచిపోదు. ఆ బలం దేవునిదే, నీ బలం దేవునిదే. పగలు మేఘ స్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై తన ప్రజలను నడిపించిన దేవుడు. పగలు మేఘ స్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై తన ప్రజలను నడిపించిన దేవుడు. నిన్ను విడువడెన్నడు ఎడబాయడు, నిన్ను విడువడెన్నడు ఎడబాయడు. పరిస్థితులు మారిన ప్రభావం విడిచిపోదు. పరిస్థితులు మారిన ప్రభావం విడిచిపోదు. నీ బలం దేవునిదే, నీ బలం దేవునిదే. ఆకాశమందున్న దురాత్మల సమూహం నిన్నెదిరింపజాలదు. ఆకాశమందున్న దురాత్మల సమూహం నిన్నెదిరింపజాలదు. పరిస్థితులు మారిన ప్రభావం విడిచిన, పరిస్థితులు మారిన ప్రభావం తొలగిపోదు. ప్రభావం తొలగిపోదు. నీ బలం దేవునిదే, నీ బలం దేవునిదే, నీ బలం దేవునిదే, నీ బలం దేవునిదే. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా దేవా, నీ కృపను బట్టి కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానించడానికి ఇదిగో ప్రభా నీ ఆత్మతో నింపి మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ఆయన యేసు ప్రభు తిరిగి లేచాడు, పునరుత్థానుడై మరియతో మార్తతో చెప్పాడు, పునరుత్థానము నేనే, జీవం కూడా నేనే అని. అది యోహాను గారు మొదటి సువార్త మొదటి అధ్యాయంలో ఆయనలో జీవముండెను, అది మనుష్యులకి వెలుగై ఉండెను అని చెప్పాడు. కనుక నిజమైన వెలుగు ఉండెను 9వ వచనంలో. అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తుంది అని. నిన్ను నన్ను వెలిగించిన ఆ దైవ ప్రేమ యేసుక్రీస్తు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడట. ప్రేమించిన దేవుడు
తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించాడు. దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసు అనే నరుడు. ఆయన నరావతారిగా పుట్టినప్పుడు గొర్రెల కాపర్లకు దేవదూత వచ్చి సువార్త ప్రకటించి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు అని. అంతేకాదు, ఆయన ప్రభు అయిన క్రీస్తు అని కూడా. అంతేకాదు, వారు చూడగానే మిక్కిలి భయపడ్డారట. వర్తమానం తీసుకొచ్చిన దూతకు మహిమ ఉంది. ప్రభు దూత వారి మధ్య నిలిచిందట. లూకాసు సువార్త 2వ అధ్యాయం 10లో ప్రభు దూత వారి మధ్య నిలిచిందట. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించిందట. ప్రభు దూతట నిలవటం, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్డారు. భయపడినప్పుడు దూత ఏం చెప్పింది? భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాళ్ళు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని పెట్టి ఉండుట నీవు చూచెదవు. అడ్రస్ చెబితే నిజంగా వెళ్ళి చూద్దురు, కానీ వెదకవలసి వచ్చింది. దావీదు పట్టణానికి వెళ్ళాడు, రక్షకుడు పుట్టాడని చెప్పుకుంటూ తొట్టెలో పండుకోబెట్టి ఉన్న శిశువును చూడటానికి. తొట్టె అంటే ఉయ్యాల తొట్టెలా, తొట్టె పశువుల తొట్టె అని ఉందా? అక్కడ లేదు. కానీ ఎవరి కొట్టాములు అంటే గేదెలు ఆవులు ఉన్న ఆ పశువుల తొట్టెలన్నీ చూశాడు. నీళ్ళు పోయటానికి తొట్టెలు ఉంటాయి కనుక ఆ తొట్టెలు చూసినప్పుడు మరియా, వినండి, మరియా యోసేపులు అక్కడ ఉన్నారు. ఆ శిశువుని వారికి కనుగొన్నారు. యేసు ప్రభు పుట్టి పెరిగి వెదకుడి మీకు దొరుకును అని చెప్పాడు. అడుగుడి మీకు ఇవ్వబడును. అడిగితే ఇచ్చేది పరిశుద్ధాత్మ. అడుగుడి మీకు ఇవ్వబడును. లోకాల్లో చెబుతాడు, అడుగువారికి నిశ్చయముగా పరిశుద్ధాత్మని ఇస్తాడు అని. మీరు ఎప్పుడు అడగలేదేమో అడగండి. ఆత్మ విషయమై దీనులై ఉండేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అన్నాడు. పరిశుద్ధాత్మ ఉండాలంట, పరలోకం వెళ్ళాలంట, ప్రభు కొరకు సాక్షులుగా ఉండాలట. పేతురుని అడిగాడు, 12 మంది శిష్యుల్ని వేసి అడిగాడు, నేను ఎవరిని అనుకుంటున్నారు మీరు అన్నప్పుడు, నువ్వు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని పేతురు చెప్పాడు. చేపలు పట్టుకునే పేతురు. బరయోనా, నువ్వు ధన్యుడు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అన్నాడు. ఏ బండ? క్రీస్తు అనే బండ. అభిషిక్తుడు సమూయేలు చేత అభిషేకింపబడిన సౌలు రాజు అయ్యాడు. తర్వాత అభిషేకింపబడిన దావీదు రాజు అయ్యాడు. దావీదుతో దేవుడు వాగ్దానం చేశాడు, నీవు పితరులతో కూడా చేరిన తర్వాత నీ గర్భవాసాన్ని పుట్టి నీ కుమారుడు, నా కుమారుడు, అతనికి నీ సింహాసనం ఇస్తాను అని. సొలొమోను
దేవాలయం కట్టినందుకు సొలొమోను అనుకున్నారు, కానీ పుట్టబోయే యేసు క్రీస్తుని గురించి తండ్రి అయిన దేవుడు వాగ్దానం చేశాడు. అదే యేసు క్రీస్తు గురించి యెషయా ప్రవచనం 7వ అధ్యాయం 13వ వచనం చదవండి. 7:13. దావీదు వంశస్థులారా వినండి. దావీదు వంశంలో పుట్టినవారు మనుష్యుల్ని విసిగిస్తున్నారట, అది కాక దేవుణ్ణి కూడా విసిగిస్తున్నారట. మాది రాజ్యం మాది. నిజంగా పాపం దావీదుకి చాలామంది కుమారులు కనుక వాళ్ళకి గలిబిలి ఎలా ఉందో కానీ దేవుడు మాట్లాడాడు యెషయాతో. యెషయా అంటే దేవునికి నోరు. దేవుడు మాట్లాడినట్టుగా ప్రకటించాలి. దెబోరా కూడా దేవునికి నోరు. దేవుడు ప్రకటించమన్నది ప్రకటించకుండా ఉంటే వాళ్ళకి ఎముకల్లోకి వెళ్ళొద్దట. వాక్యం అగ్ని వలె మండిపోద్దట. కనుక అది వారికే తెలుసు. నా మాట అగ్ని వంటిది కాదా అంటే ఎవరికో భయపడి వీళ్ళు ప్రకటించకపోతే వీళ్ళు మూలుగుల్లోకి వెళ్తుందట. అది అగ్నిలో మండుతూ ఉంటుంది. నేను ప్రకటించకుండా ఉండలేను అన్నాడు యెర్మయా. నన్ను గోతిలో పడేసినా ప్రకటిస్తాను. నిజంగా యెర్మయా ప్రవక్తని వాడుకున్నంతకాలం వాడుకుని ముసలితనం వచ్చాక అతన్ని నీళ్లు లేని గోతిలో పడేయించాడు రాజు. ఎందుకో తెలుసా? నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు. ఇతర రాజు ఎవరో మమ్మల్ని జయిస్తాడని చెప్తున్నావు. మీ రాజ్యం శత్రువులకు అప్పగింటున్నాడని వ్యతిరేకంగా ప్రవచనం చెబుతున్నావు. నువ్వు మా దేశంలో ఉంటాకి లేదని చంపాలనుకున్నారు, కానీ చంపితే ప్రమాదం అని చెప్పిన కొందరు మాటలు చొప్పున నీరు లేని గోతులకు కూడా దింపారు. ప్రవక్తలంటే చక్కగా ఊదా రంగు వస్త్రాలు వేసుకుని వీధుల్లో ప్రచారం చేసేవాళ్ళు కాదు. ప్రవక్తలంటే కొండ మీద ఉండేవాళ్ళు. ఎవరో ఒక ఆయన వచ్చాడు, ప్రవక్తని అని రాశారు, మీరు సరిపోతారా అన్నాడు. నాకు తెలియదు అన్నాను. నన్ను పిలిచిన దేవునికి తెలవాలి ఆ సంగతి. లప్పీదోతు భార్య దెబోరా ఉందని ఆకట్టుకున్న నన్ను న్యాయాధిపతినిగా నేను నియమించానని చెప్పాడు నాకు ఆయన. ఆయన మాతో చెవుల్లో చెప్పింది మేము మిద్దెల మీద ప్రకటించాలి. ఇంకా నా పని అయిపోలే, ఇంకా ఉంది. జైలుకి వెళ్ళే పనులు కూడా ఉన్నాయి. మా అమ్మగారు ఉండగా నాకు సంఖ్యలు పడతాయి అని చెప్పారు. నేను అన్నాను, మా అమ్మ ఉండగా పని చేయకు. మా అమ్మ అంటే అంత ప్రాణానికి సంబంధించిన ప్రేమే వేరు. ఇంకంత ప్రేమ ఎవరి మీద లేదు. ఇదంతా నాటనే. ఏ కూతుర్ని ప్రేమించి తలదూకుందా, పౌడర్ రాసుకుందా, ఈ బట్టలు బాగున్నాయి చూడలే నేను. ఎవరి వైపు చూస్తే నా పాదం దిగిపోద్దో ఈ లోకం సముద్రం అంటే. ఏది ఆశించాల. నా పిల్లలకు కూడా నా రెండవ కుమార్తె బొట్లు చేయించి చెవులకు కూడా చేయించాలి. మా అమ్మగారు పోవటం వల్ల ఒక్కగానొక్క కుమార్తెని 70 రూపాయలు ఎట్టుకుంది హంసలని. ఆ 16 కాసులు గొలుసు వేసుకున్నాను. నక్లీసులుని నాగరం జడగంటలు ఇవన్నీ ఒక్కొక్కటి
చిరాకు వచ్చి తీసేసాను. గుచ్చుకుంటున్నాయి, బరువుగా ఉన్నాయి. మా అమ్మగారు ఆఖరికి బట్టలు మంచి తెచ్చానంటే వద్దు ఇది వరయూరు తీయమన్నాను. ఫస్ట్ పెళ్ళి పుట్టినప్పుడు నాకు తొమ్మండుగులు. మొదటి బాలింతరాలు అయితే ఉండాలి, ఒంటి నిండా చీర. వరయూరు తీసుకున్నాం. నేనుండగానే నీ ఆలన పాలన. నేనుండగాను ఒక్కదాన్ని. నేను పోయాక నీ కూతుళ్ళు పాంచీలు గడిదిగాను అంది. ఇంతంత పిల్లలు అంటే బతకాలని కోరుకుంది నా తల్లి. కానీ నన్ను బాగా చూసుకోవాలని ఇరుగు పొరుగు అడిగారు. స్టేటస్కు తగ్గ బట్టలు కట్టట్లేదని. 3 సంవత్సరాలకు ఒక్కసారైనా నా పిల్లలు నా ఒళ్ళో పడుకేసుకునేదాన్ని. మీరు చాలా ధన్యులు. ఇప్పుడు చక్కటి పేసపోసినా తడవకుండా వచ్చేసినాయి. డబ్బులు పడేది తెచ్చుకుంటున్నాడు. ఆ డబ్బులు పడేత్త నువ్వు అన్నిసార్లు చెప్పుకో, ఒక్కడవే చెప్పి ముగించు. డైపర్లెట్ కాదు, లైవ్ వెళ్తుంది, నోరు మూసుకోమంటున్నాడేమో అని అరిచాను. పాలు అంగచవట చాలా కోపతారట. 5 లక్షల మందికి జీవాధారం అయ్యాడు యేసుక్రీస్తులో ఉండటం వల్ల. రక్తం గక్కి చనిపోయేవాడు. దేవుడు 12 ఏళ్ల బాలికను తన దగ్గరికి పంపించి బైబిల్ నేర్పించాడు. మత్తయి సువార్త ప్రారంభించమని. మత్తయి సువార్త మొదలుపెట్టి కొత్త నిబంధన పూర్తయ్యేలోకి యేసు దొరికాడంట. ఎవరికి? పాల్యాంగచౌకి. ఆ యేసుని గురించి వాక్యాలు ప్రకటిస్తూ ఉండగా కుంటివారు నడిచారు, ఓచకాలు చేతులు గల వారు బాగయ్యారు. కానీ ఆయన కోపం ఎక్కువట. 4 చదివే కొడుకంట, నువ్వు ఎర్రెక్కిపోతావు, నేను ఒకటి అడగాలని ఉంది, అడగనా నువ్వు అని అడిగాడట. ఏంటి చెప్పు బాబు. అబ్బే నేను అడిగానంటే నా మీద ఎర్రెక్కిపోతావంటే ఎర్రి కేకలు వేసేస్తావు, నీ మాటలు మామూలు కాదు అన్నాడండి. ఒప్పించి నిన్నేమన్నావు అని బుజ్జగించి, నా కొడుక్కే నమ్మకం నా మీద లేకపోతే అందరినీ మోసం చేస్తావు ఎందుకు, ఈ 10,000 మందిని 40,000 మందిని అని అంట బుజ్జగించి, ఏంటి బాబు అంటే, ప్రభువు నాతో మాట్లాడాడు అంటున్నావు, రాత్రి నాతో మాట్లాడాడు అన్నావు. నువ్వు గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నప్పుడు నేను కిటికీ కంటకుండా చూస్తున్నాను. నీ దగ్గరికి ప్రభువు ఎప్పుడూ రాలా, నీతో మాట్లాడలేదు. నువ్వు అందరి ఎదుట స్టేజీ మీద నాతో ప్రభు మాట్లాడాడని చెబుతున్నావేంటి, అబద్ధం కాదా అని అడిగాడట. ఎలా చెప్పాలో ఆయనకే తెలియలేదట. అన్ని లక్షల మందికి చెప్పా ఆయనకి. తెలివిమ్మని అడిగాడంట దేవుడు. వెంటనే దేవుడు ఐడియా ఇచ్చాడు. ఏమన్నా తెలుసా? ఒక ఐడియా. నీకు తలంపులు ఉన్నాయా అన్నాడట. ఉండబట్టేగా నిన్ను అడిగాను, దేవుణ్ణి చూడకుండా చూశాను, నన్ను అబద్ధం ఆడుతున్నావు అని నా తలంపులో ఉండి ఊరుకోలేక అడిగాను కదా అన్నాడు. అలాగే ఉంటాడు దేవుడు. నేను ప్రార్థన చేస్తున్నాగా నాతోనే మాట్లాడతాడు. దృశ్యంగా కాదు, అదృశ్యుడైన దేవుడు. దేవుని స్తోత్ర. ఎలాంటి దేవుడు? అదృశ్యుడు. ఎవరితోనూ మాట్లాడు, ఆయనకి ఇష్టలైన వారితో మాట్లాడతాడు. చెప్పాడు ఆయన, తండ్రి నీవు నాయందు నేను నీయందు ఉన్నలాగున వారు మనయందు ఏకమై ఉండాలని. మేము చేసే సువార్త ఆయనది, మాది కాదు. ఎవరిది? ఆయనది. ఈనాడు భర్తకు ఉద్యోగం ఉంటే మాకెక్కడ ఇవ్వరో అని ఏడుతూ మానేసి వెళ్ళిపోతున్నారు. ఆ జాబ్ కోసం తిరుగుతూ ఉన్నాడు. అంతకంటే విలువైనది, ఘనమైనది దేవుని రాజ్య సువార్త. ఈ సువార్త దేవుని ద్వారా బ్రతికిన మనందరము
సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించాలి. ఉన్నాడు దేవుడని. ఉన్నాడో లేదో తెలియని వారు ఉన్నారు. చూడండి, సువార్త ఎందుకు ప్రకటించమన్నాడో, రక్తం కక్కే పాలి ఆంగుచోను బ్రతికించటానికి 12 ఏళ్ల పిల్లని పంపాడు. బైబిల్ పట్టుకుని పాస్టర్ ఎల్లరు వాళ్ళు పిలిస్తేనే కాదు, పిలవకపోతే పెస్టేజీ దండగా, గొప్పోళ్ళు అయ్యాక ఇంటింటికి తిరగటం ఇంకా దండగా. ఒక అమ్మ తిరగతే మేమునామా మీ దేవుడు అక్కర్లే అక్కర్లా. ఆయన్ని కూడా ఒక చెప్పులు కుట్టే ఆయన భార్య కోప్పడిందట. దేవుడు ఇంకో దేవుడా మాకు అక్కర్లేదు వెళ్ళు. తమ్మండుగుడు ఎంతమందో పిల్లలట, ఎనమండుగుడు తమ్మండుగు. కానీ వాళ్ళకి తినటానికి భోజనం లేదు. భర్త తాగుబోతు. ఆ పాచెప్పులు అవి కుట్టుకుని మళ్ళీ అవి కూడా ఇంటికి రావట. చిరిగిపోయిన గుడ్డలతో ఉండేదట. పిల్లలకి ఆన్లైన్లో అడిగి అన్నం తెచ్చిపెట్టేదంట పసి పిల్లలకి. వాళ్ళు కూడా అక్కడికక్కడికి వెళ్ళిపోయి ఎలాగో బతికేవారట. అక్కడికి వెళ్ళి పాలయాంగ సువార్త ప్రకటించి వాళ్ళ అత్తగారు కూడా అక్కడికి వెళ్ళింది. అప్పటికే బస్తాలాది బియ్యం ఉన్నాయి వాళ్ళ చర్చిలో. వేలాది మంది జనం కూడా ఉన్నారు. అయినా ఇంటింటి సేవ మానలా. వెళ్ళాడట, కోప్పడిందట. ఇక ఈ దేవుడోడు దిగడ్డాడైతే అక్కర్లేదేలు అంటే పరలోకం చూడొచ్చమ్మా అన్న. పరలోకం ఎందుకు, ఇదే పరలోకం, మా ఇల్లే నరకం. నరకం ఎక్కడికి వెళ్ళక్కల అందకూడదు. అందంట కూడా. అయితే నాకైతే ఏమన్నా కోపం వచ్చినాయి. ఆయనకి రాలా. మరలా వెళ్తూ ఉన్నాడు. దేవుడు అద్భుతంగా కుటుంబాన్ని మార్చాడు. ఇప్పుడు ఇతర దేశాల్లో వాళ్ళ కొడుకులు జాబులు చేస్తున్నారు. అంత దరిద్రులు. వాళ్ళ భర్త మారాడట. తాగుడు మానేసి ఇంటికి బియ్యం బత్త తెచ్చాడట. వారం ప్రార్థనకు వస్తుందంటే భర్త బియ్యం తెచ్చాడట. అందరూ బియ్యం తెత్తం చూసేటట్టు దశంభాగం అని. ఈవిడ కూడా 18 గుంచాల్లో దశంభాగం తీయవలసి వచ్చిందేమో. మూటలో కట్టిందట. కట్టి ఇన్ని బియ్యం ఇవ్వనా, తౌడు బియ్యం ఇమ్మంటే ఎవరు ఇచ్చేవారు కాదు నా పిల్లలకి వండుతాకి. ఇన్ని ఇడిగంతా పొరుగంతా అడిగిన ఇన్ని కావాలా. ఆయనకు 3 బత్తాలు ఉన్నాయి. అక్కడికి ఎందుకనంట మళ్ళీ ఏం చేసేదంట, ఆ బత్తాలోనే పోసేసుకుందట. మళ్ళీ తీయాలనిపించిందంట. మళ్ళీ తీసిందట. పట్టుకెళ్దాం అనేలకు మళ్ళీ ఆయనకి ఏం తక్కువ అడిగాడా ఏంటని మళ్ళీ పోసిందట. లోన్ పోసేసుకుని మళ్ళీ తీసిందంట. పట్టుకెళ్ళి చర్చిలో పెట్టి బోర్ని ఏడిసిందట. ఈమె పరిస్థితి ఎరిగి గంజి తెచ్చి పిల్లలు తాగిచ్చేది, ఎవరన్నా వాడికి తినిపించేది, అన్నీ తెలుసు. ఈవిడ బియ్యం ఎందుకు నాకు, ఇన్ని 100 వస్తాలు ఉండగా ఈ తక్కువ ఈవిడ ఎందుకు అంటే దరిద్రులది ఇక కానుక బియ్యం ఇందులో వేయాలా అని ఆయన అనుకున్నాడట. ఒకవేళ ఈవిడిని వద్దంటే అన్నీ పోతాయేమో, అవి కూడా ఆయన అలాంటి వాళ్ళు తెచ్చినాయే కదా అన్నట్ట ఊరుకున్నాడట. అక్కడ పెట్టి ప్రార్థన చేసాక వెళ్ళిపోతా బోర్ని ఏడిసిందట. అన్ని బియ్యం ఇచ్చేసానండి. కానీ తన భర్త తెచ్చిన భర్త తరగలేదట. 1 నెల కాదంట, ఇంకా 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 దేవుడికి ఇచ్చిన బియ్యం అందులో దిగడుతున్నాయట. అయిపోతే 4 రోజుల్లో అనుకుంటే మళ్ళీ ఉంటున్నాయట. ఇక ఊరుకోలేక మనసు అక్క పాస్టర్ గారండి వీరు మా ఇంటికి రావాలి అని కోరుకుంటే వెళ్ళాడట. ఇది ఈ బియ్యం మీకు ఎప్పుడు తెచ్చిచ్చాను, అప్పటి నుంచి మొలగా తింటున్నాం మేము. అంటే లోటు లేదు, కానీ అది తరగట్లా. ఆయన సంచివే నేను బియ్యం తెస్తాను అంటున్నాడు, కానీ ఖాళీ చేస్తాక అందులో ఇంకా ఇది ఆశ్చర్యం అందట. ఖాళీ చేసి తీసి ఇచ్చాక భర్త తెచ్చాడు. అలాంటి వాడు మారాడంట. మారక మెత్తం అతనికి నొప్పి వచ్చిందంట. ఆ నొప్పిలో పాస్టర్ గారి దగ్గరికి ఎవరో కబురు చెప్తే పాస్టర్ గారు వెళ్ళాడంట. నరికేస్తాను నిన్ను. పాస్టర్ని ఏమంటున్నాడు, ఒరే అని తిట్టాడంట కూడా, తాగుడు ఎక్కువై.
అలాంటి ఇంటికి వెళ్తూ ఉండగానే దేవుడు అతని గుణాన్ని తాగే గుణాన్ని మార్చి మంచి మనసు ఇచ్చాడు. అతడు కొట్లో బియ్యం తేవటం అలా సమృద్ధిగా ఉంది. చూడండి, యేసు ప్రభు యోహాను సువార్తలో 10వ అధ్యాయములో 8వ వచనం చదవండి. గొర్రెల ద్వారము నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలు, దోచుకునేవారు అయ్యున్నారు. గొర్రెలు వారి స్వరవెళ్ళ, నేనే ద్వారం. నా ద్వారా ఎవడైనా లోపలంటే దేవునిలోకి వచ్చిన ఎడలా వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, వెలుపలకు వచ్చుచు మేత మేయచ్చు ఉండును. దొంగతనము చేయుటకు, హత్య చేయుటకు, నాశనము చేయటానికి వస్తాడట. మరి దేనికి రాడు? గొర్రెలకు జీవం. ఈ మాట పట్టుకుంటానికి ఇదంతా చదివించాను. గొర్రెలకు జీవం కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను యేసు ఎందుకు వచ్చాడు? భూలోకం నరవతారిగా జీవం ఇవ్వటానికి వచ్చాడు. సమృద్ధి జీవం, సమృద్ధి. అకస్మాత్తుగా చంపటానికి రాలా మన ఇంట్లోకి ఆయన. మన ఇంటిలో మనం దీర్ఘాయుష్వంతులు అయి ఉండాలని తండ్రి అయిన దేవుడు పుట్టింది మొదలుకొని, తల్లి గర్భమందు జన్మించింది మొదలుకొని, నా చేత చంకనెత్తుకొనబడిన వాళ్ళారా అని యెషయా 46లో చెప్పినట్టు ఇశ్రాయేలు ఇంటివారు వారిని అంటాడు. తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంక పెట్టుకున్న వాళ్ళారా, ముదిమి వచ్చు వరకు, తల నెరై వరకు నిన్నెత్తుకొని వాడ నేనే చేశాను నిన్ను. ఏం చేశాడంట? ఒక స్త్రీగా లేక ఒక కుమార్తెగా, ఒక కుమారుడిగా నీ తల్లిని ప్రేమించి ఇచ్చాడు. నేను చేశాడట, తయారు చేశాడు తల్లి గర్భంలో. ఇంకా ఎగ్గ తయారవలా అంటున్నారు డాక్టర్లు. గుడ్డట, అది పెరగాలి. కొన్ని గుడ్లు లోన పోతాయి. మొన్న మధ్యన నాకు గుడ్లు చూపించాడు, 6 బయట గుడ్లు. గతంలో సుగుణరావు మా ఇంటికి రాకముందు, అంటే మేము భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం. మా పెద్దమ్మాయి పెళ్ళైన టైం అది. అప్పుడు చూపించాడు. మా గ్రామం వచ్చేటప్పుడు ఇవన్నీ ద్రాక్షవల్లులే, ఇదంతా ద్రాక్షవల్లులే, ద్రాక్షాకులు, ద్రాక్ష గెలలో, తీగలో. నాకు అర్థం కాలేదు ఇది ఎక్కడ ఉందంటే యెర్మీయా గ్రంథంలో ఉంది 31వ అధ్యాయంలో. షేమ్రోన్లో ద్రాక్షవల్లులు మరలా నాటుతాను అంటారు.